హలో ఎవ్రీబడి. హలో. మంచు కుటుంబంలో చెలరేగిన వివాదం మీద మాట్లాడలేదేంటి, మాట్లాడండి అని తెలుసున్న సన్నిహితులు, ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి అడగటం జరిగింది. సో వాళ్ళ ఇంట్లో వివాదం గురించి మనం ఏం మాట్లాడతాం? వివాదం అన్నది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. మీ ఇంట్లో ఉండొచ్చు, నా ఇంట్లో ఉండొచ్చు. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక అన్నదమ్ముడు గొడవో, అప్పచెల్లెలు గొడవో, ఏ ఆస్తి గొడవో, లేకపోతే మాట పట్టింపో, ఇంకోటి ప్రతి ఇంట్లో వివాదం లేని కుటుంబం అన్నది ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇటు వచ్చి ఏంటంటే సెలబ్రిటీల వివాదం రోడ్డుకి ఎక్కితే అది పొరుగింటి వియ్యం, పొరుగింటి కయ్యం, వినవేడుక అన్నట్టుగా తయారైంది. అయితే ఈ వివాదంలో మీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, చెప్పే నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. కొందరు మంచు మనోజ్ని సమర్థించవచ్చు, కొంతమంది విష్ణుని సమర్థించవచ్చు. ఏమి ఆయన కడుపునే పుట్టాడు కదా మనోజ్ కూడా, ఆయన వాట ఆయనకి ఇవ్వాలి కదా అని అనొచ్చు. లేదు కొంతమంది మనోజ్కి ఆయన ఆస్తి ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు, ఆయన ఎవరికి ఇచ్చుకుంటే మనకెందుకు అని అనొచ్చు. నిన్న వీడియో కూడా ఆయన అదే అన్నాడు, నా ఆస్తి నేను సంపాదించుకున్నాను, నేను ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇస్తా, లేకపోతే బయట దాన ధర్మం చేస్తా అన్నాడు ఆయన. సో ఇలాగా కొంతమంది ఇటు ఉండొచ్చు, కొంతమంది అటు ఉండొచ్చు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు. బట్ నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ బాబు అనే వ్యక్తి ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి పొట్ట చేత్తో పట్టుకుని చెన్నై వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడో, తిన్నాడో తినలేదో, చిన్న చిన్న వేషాలు వేశారో, బాధలు పడ్డాడో, సంపాదించి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి సంపాదించి ఆ సంపాదించిన డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా పెంచుకోవాలి అన్నది ఆలోచించి రకరకాల వ్యాపారాలు చేశాడు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పెట్టి సినిమాలు తీశాడు. ఆయన బ్రెయిన్ చైల్డ్ ఇవాళ విద్యానికేతన్ కాలేజీ అన్నది. అప్పటికింకా విష్ణును మనోజ్ చిన్నపిల్లలే కదా, వాళ్ళకి ఇంకా ఈ వ్యాపారం మీద అవగాహన ఉండి ఉండదు కదా. సో అంటే విద్యానికేతన్ అనే కాలేజీ మోహన్ బాబు గారు బ్రెయిన్ చైల్డ్. సో ఈ ఆస్తి మొత్తం అంతా కూడా ఆయన పెంచుకున్నది. సో ఇప్పుడు ఇవ్వాలా ఇవ్వకూడదు అన్న విశేషణ ఆయనకి ఎలా ఉందో, ఒక తండ్రి మనసు గెలుచుకొని, ఒక తండ్రి అభిమానాన్ని సంపాదించుకొని ఉండడం అన్నది కూడా చాలా కీలకం. ఏ కొడుకైనా, అది ప్రధానమంత్రి కొడుకైనా, ముఖ్యమంత్రి కొడుకైనా, ఒక సాదాసీదా మనిషి కొడుకైనా, ఎవరికైనా కూడా ఉండడం. సో అభిప్రాయ భేదాలు వేరు, తండ్రితో విడిపోయేంత విభేదాలు వేరు. ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక తండ్రి ఎస్పెషల్లీ ఇలాంటి డబ్బున్న కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే, తండ్రి ఒక 100 కోట్లు సంపాదించాడు అనుకుందాం, కొడుకులు దాన్ని అందిపుచ్చుకొని ఆ డబ్బుల్ని అలా 100 కోట్లు అలా ఉంచి వాటిని వాడుకుంటూ మరో 50 కోట్లు జాడించి దాన్ని 200 కోట్లు చేశారనుకోండి, ఆ తండ్రి అంత ఆనందం ఇంకెవరికి ఉండదు. అరే నా కొడుకులు ఇద్దరు ప్రయోజకులు, వీడొక 50 కోట్లు పెంచాడు, వీడొక 50 కోట్లు పెంచాడు, వీళ్ళిద్దరికీ ఆస్తి సరిసమానంగా పంచాలి అనే భావన కలుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. రామానాయుడు గారు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. దగ్గుబాటి సురేష్ బాబు ఆ సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేశారు. కొత్త వ్యాపారాల్లోకి వెళ్ళారు. ఆయన కొడుకు రానా ఇంకా కొత్త వ్యాపారాల్లోకి వెళ్ళి ఇంకా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకు ఆయన ఇవ్వను అనే పరిస్థితి వస్తుంది? కొడుకు ప్రయోజకుడు, సామ్రాజ్యాన్ని విస్తరించేశారు. సో రామోజీరావు గారి అబ్బాయి కిరణ్ ఆ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నాడు. సో ఇలాగ కొడుకులు తండ్రుల సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తే ఆ తండ్రులకి కొడుకులకి మధ్య భేదాలు ఎందుకు వస్తాయి? రావు. విష్ణు అనేవాడు చేసింది ఏంటంటే, విద్యానికేతనమైన కాలేజీని యూనివర్సిటీ చేశాడు. సో దానికి ఐడియాలు చేసి ఉండొచ్చు, దానికి రకరకాల కష్టాలు పడి ఉండొచ్చు, ఏదో చేసి మొత్తాన్ని చేశారు. సో ఒక చైన్ ఆఫ్ స్కూల్స్ పెట్టి వ్యాపారం పెంచుకొచ్చారు. అలాగనే అమెరికన్ అని చెప్పి కాన్వెంట్ పెట్టి దాన్ని సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నాడు. సో ఇలా రకరకాల వ్యాపారాలు ఇస్తున్నాడు. సో ఈ కోణంలో చూస్తే మనోజుకి మైనస్ మార్కులు పడతాయి. మనోజు తండ్రి అండని కానీ, తండ్రికున్న పరపతిని కానీ, తండ్రికున్న వనరులను కాడి వాడుకుని ఏదైనా చేద్దాం అనే ఐడియా ఉన్నట్టు ఇప్పుడు కనిపించలా. పైగా మనోజ్ని హీరోగా నిలబెట్టడం కోసం ఆయన ఎన్నో కొన్ని సినిమాలు తీశాడు పాపం. సరే ఆడలేదా, ఎన్ని డబ్బులు పోయాయి అంటే తండ్రిగా ఆయన బాధ్యత నెగ్లెక్ట్ చేశాడని మనం అనుకోవడానికి లేదు. ఎందుకు కొడుకుతో సినిమాలు తీశాడు కదా. అయ్యో ఆ కొడుకుతో సినిమాలు తీయలేదు, ఈ కొడుకుతో సినిమాలు తీశాడు, ఆ కొడుకుని నెగ్లెక్ట్ చేసేసాడు అన్నానికి లేదు. ఎందుకంటే ఆ కొడుకుతో సినిమాలు తీశాడు, పెళ్లి చేశాడు. సో ఇవన్నీ ఏవో జరుగుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు
సో తండ్రి కోపంలో ఒక మాట అని ఉండొచ్చు, లేదా ఇతను మాట చేయవచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ సర్దుకోవాల్సిన అవసరం తండ్రి దగ్గర కొంతవరకు కొడుకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కని పెంచినవాడు. ఇక్కడ చూసేవాళ్ళు చాలామంది తండ్రులు ఉండొచ్చు, చాలామంది కొడుకులు ఉండొచ్చు. వాళ్ళకి తండ్రి మీద ఎంత కోపం ఉన్నా ఒక దశలో సర్దుకోవాల్సి ఉంటుంది. అలాగే తండ్రి కూడా కొడుకు మీద ఒక్కోసారి ఎంత కోపం వచ్చినా సరే నా కడుపుని పుట్టాడు కదా అని సర్దుకోవాల్సి వస్తుంది. సో ఈ విధమైన పట్టు విడుపు ఉంటేనే ఇలాంటి గొడవలు బజార్కి ఎక్కువ. ఇక్కడ బజార్కి మోహన్ బాబు మనోజ్ వ్యవహారం బజార్కి ఎక్కడంలో మనోజ్ పాత్ర ఎక్కువగా కనిపించిపోతుంది. ఇప్పుడు నేను మీడియాను కూడా తీసుకుని లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అది తీసుకెళ్ళడం వల్ల ఆయన కొట్టారు, ఆయన కొట్టడం వల్ల అది రచ్చ అయింది, మీడియాను మోహన్ బాబు కొట్టడం అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ అందరూ కొడుకులు ఇద్దరు మళ్ళీ ఇవాళ వచ్చి సారీ మా నాన్న కాదు అనుకోకుండా జరిగింది ఇద్దరు చెప్పాల్సి వచ్చింది. సో నేను ఇది అసలు ఆ 4 గోడల మధ్య గొడవని బయటికి తేకుండా వీలైనంతవరకు సస్టైన్ చేసి ఉంటే, ఎందుకంటే ఇండస్ట్రీలో గౌరవప్రదమైన పేరున్న కుటుంబం, ఇండస్ట్రీలో రాజకీయంగా ఇటు అటు ఒడిదుడుకులు ఎలా గురైనా కూడా ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ అంటే ఒక గౌరవం ఉంది. మొన్న మా ఎలక్షన్కి నించోబెడితే గెలిచాడంటే కారణం ఆ ఫ్యామిలీ మన గౌరవం కావచ్చు. సో ఇక్కడ మనోజు మైండ్ సెట్ని కొంచెం మార్చుకుంటే అవసరం ఉందనిపిస్తుంది. అంటే ఇప్పుడు బాగా తెగిపోయేదాకా లాగేసుకున్నారు 2 వర్గాలు, తెగిపోయేదాకా లాగేసుకున్నారు కాబట్టి ఎలా ఉంటుందని మనకు తెలియదు. ఆస్తి గొడవ లేవు అని చెబుతున్నారు, కానీ బేసిక్గా ఎప్పుడూ చెప్పాడు వామపక్షవాది కార్ల్ మార్క్స్, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పేసి. సో ఎంత కాదన్నా ఎక్కడో ఒక ఎడ్జ్లో ఒక ఎండ్లో ఆర్థిక సంబంధాలు ఉండుంటాయి. సో ఇప్పటికైనా కనీసం కొద్దిగా ఆ కుటుంబంతో సంబంధం ఉన్నవాళ్ళు పెద్ద మనుషులు కూర్చుని మనోజ్ని కొంచెం సర్ది చెప్పి దగ్గర చేయడం ద్వారా కానీ రకరకాలుగా చేసి ఉండాల్సింది. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా మనోజ్ లైఫ్ స్టైల్ చూసుకుంటే సరైన ఒక ట్రాక్లో వెళ్తున్నట్టు కనిపించలే. కాసేపు సినిమా అంటారు, సినిమా ఏమి రాదు, కాసేపు ఏమో సీఎం దగ్గరికి వెళ్ళేదో ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్ట్ అంటారు, రాలేదు. సో సరైన గాడిలో వెళ్తున్నట్టు కనిపించట్లే. ఆయన ముందు తన లైఫ్ను ఒక సరైన గాడిలో పెట్టుకుని తండ్రి వనరుల్ని, తండ్రి పరపతిని, లేదా తన తెలివితేటల్ని వీటిని వాడుకుని తను కూడా శభాష్ అనిపించుకోవాలి. ఇప్పుడు ఏమైంది, విష్ణుని చూడగానే ఏమంటున్నారు, అరే కాలేజీని యూనివర్సిటీ చేశాడు, స్కూల్ పెట్టాడు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు, స్కూల్ చైన్ పెట్టాడు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు, మా ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఒక సక్సెస్ఫుల్ పాత్ కనిపిస్తుంది. ఎప్పుడు కూడా దీన్ని మెచ్చుకుంటారు జనాలు. ఏ కొడుకైనా సక్సెస్ఫుల్ పాత్రలో వెళ్తే ఖచ్చితంగా జనాలు అతని పక్కన నించుంటారు. సో మనోజ్ కూడా ఒక సక్సెస్ఫుల్ పాత్రను ఎంచుకోవాలి. ముందు ఈ గొడవల్ని వీటిని ఇవన్నీ పక్కన పెట్టేసేసి నాకేమీ మీరు రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు, నన్ను ప్రూవ్ చేసుకుంటాను బయటకు వచ్చి ముందు ఆ ప్రూవ్ చేసుకునే పనిలో పడాలి. ప్రూవ్ చేసుకునే పని ఈ గొడవలన్నీ పక్కన పడేసేసి వీటినన్నింటినీ వదిలేసేసి పక్కన పడే. ఎప్పుడైతే మనోజ్ వదిలేసాడో వాళ్ళు కూడా వదిలేస్తారు, ఇద్దరు వదిలేసారో ఇంక మీడియా కూడా వదిలేస్తుంది. ఇటీవల మీడియా కొంచెం డల్గా ఉంది. ఎందుకు, 2 చోట్ల 2 స్టేబుల్ గవర్నమెంట్లు వచ్చేసేసి బాగా పాలించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సో తెలంగాణలో కాస్త ప్రతిపక్షం గొడవపడి ఉంటుంది, కానీ ఆంధ్రాలో అది కూడా లేదు. సో అందుకని సరైన హాట్ న్యూస్ కానీ హాట్ వాతావరణం కానీ మీడియా కూడా తక్కువ ఉంది. ఇలా టైంలో అమ్మయ్య భలే దొరికింది అన్నట్టు ఉంటుంది మీడియా. ఎందుకంటే మీడియా కూడా కావాలి, జనాలకి ఏం కోరుకుంటున్నారు, జనాలకి ఏదైతే హాట్గా చూస్తారో అది కావాలి. సో దాంట్లో ఇక్కడ ఎవరిని తప్పట్లేము, మోహన్ బాబుని, మనోజ్ని, విష్ణుని, మీడియాని ఎవరిని తప్పట్లేము. ఎవడికి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ ఎవడి పని వాడి చేయడంలో ఏమవుతుందంటే ఆ తండ్రి కొడుకులకు వచ్చిన కన్ఫండేషన్ కానీ, అన్న తమ్ముడికి వచ్చిన కన్ఫండేషన్ కానీ, ఇది ఇప్పుడు ఉంది. నిన్న గేట్లు బద్దలు కొట్టారు. నీ కూతురు లోపల ఉంది, నా కూతురుని తెచ్చుకోవాలి, గేట్లు వేసుకుని లీగల్గా వెళ్ళి పోలీసులు ఉన్నారు కదా, ఏమండి నేను కంప్లైంట్ ఇచ్చావు కదా, నా కూతురు లోపల ఉండిపోయింది, నా కూతురు నాకు తెచ్చి ఇచ్చేసాడు చాలు, ఇచ్చేస్తాడు కదా, ఇవ్వకుండా నీ కూతుర్ని ఆయన కిడ్నాప్ చేయడు కదా, ఇచ్చేస్తాడు కదా. గేట్లు బద్దకుండా ఉండి వెళ్ళి ఆ కూతురుని తెచ్చి ఇచ్చేస్తే అయిపోయింది కదా. గేట్లు ఎప్పుడైతే బద్దగెత్తావో అది ఒక విధంగా ఆ ఇల్లు ఎవరి పేరున ఉంటుందో వాళ్ళకే హక్కు ఉంటుంది ఇంట్లోకి వెళ్ళేది, లేదా వాళ్ళు ఎవరైతే రాణిస్తారో వాళ్ళకే హక్కు ఉంటుంది. సో ఇప్పుడు మీడియాకి ఎందుకు సోషల్ మీడియాలో సపోర్ట్ రావట్లేదు? నిన్న సంఘటన 100% తప్పు. ఆవేశం వచ్చిన తర్వాత ఎదుటి మనిషిని కొట్టేయకూడదు, అది మీడియా అవనండి ఎవరవనండి. మోహన్ బాబు కోపం వచ్చిందని చెప్పి ఎదుర్కొన్నవాడిని చేతిలో ఉన్న ఆయుధంతో కొట్టేస్తానంటే అది నేరం అవుతుంది. అందుకనే పోలీస్ కంప్లైంట్ పెట్టారు. సో ఆ కొట్టింది కూడా మీడియా వాళ్ళని. బట్ ఈ వాతావరణానికి సృష్టించడం కారణం ఎవరు? మనోజ్. గేట్లు బద్దలు కొట్టించుకుని జై శ్రీరామ్ అంటూ లోపలికి వెళ్ళింది ఎవరు? లోపలికి మీడియాని తీసుకెళ్ళింది ఎవరు? ఈ పరిస్థితి దారి తీయడం కారణం ఏంటి? సో అందుచేత ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే
ఈ గొడవ ఎక్కడ ఎందుకు ప్రేరేపితమైంది అయ్యింది. బట్ దాన్ని మరింత ఎక్కువ ప్రేరేపితంలా చేసింది ఏంటంటే మనోజ్. ఎందుకంటే ఫస్ట్ ఆయనే హాస్పిటల్కి వెళ్ళారు, కెమెరాలు వచ్చి హడావుడి చేసి మళ్ళీ హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి ఇవన్నీ చేసి ఆస్తి కోసం కాదు, ఇదంతా వేరే ఆత్మగౌరవం, నా కుటుంబం, ఇవన్నీ రకరకాల మాటల ద్వారా మొత్తానికి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి అందరూ కలిసి తెచ్చుకున్నారు. సో బహుశా ఇవాళ రేపట్లోనూ ఆ కుటుంబం సన్నిహితులు, కుటుంబానికి పరిచయస్తులు, స్నేహితులు, పెద్దలు అందరూ కూర్చోబెట్టి వాళ్ళని ఇంకా సైలెంట్గా ఉండంటారు బాబు, ఇంకా అయిపోయింది, ఎదురు చెరువు కేసుకి పెట్టుకున్నారు, అయిపోయింది, ఇంకా లీగల్ బ్యాటిల్ లీగల్గా చూసుకుంటారు. సో లీగల్గా ఎవరికి ఎంత రేటు ఉంది, ఎవరి పేరున ఏముంది, ఎవరు రావాలా వద్దా వాళ్ళు చూసుకుంటారు. సో అప్పుడు కొంచెం సర్దుమడుతుంది. నా ఒపీనియన్ అయితే మాత్రం ఇదే. థ్యాంక్ యూ.